ఇక్కడ శివకుమార్ను కూడా ఇరకాటంలో పెట్టింది ఈ కమిషన్ నివేదికను ఆమోదించడం శివకుమార్ని ఇరకాటంలో పెట్టినా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కమిషన్ కొన్ని వర్గాలకు ఇప్పటికే వ్యతిరేకత గతంలోనే రావడం జరిగింది. చాలా ప్రభావం చూపించేటువంటి ఒక్కలింగ కానీ లింగాయత్ వర్గాలు చాలా వరకు కూడా వీటిపైన ప్రశ్నించినాయి. ఈ సర్వే కాలం అయిపోయింది, ఇదంతా అశాస్త్రీయంగా జరిగిందన్నటువంటి వాదనలు కూడా వినిపించినటువంటి నేపథ్యం ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడే దీన్ని ఆమోదించడం వెనక రీజన్ ఏంటి? ఎందుకంటే రేపు పొద్దున ఖచ్చితంగా వారసత్వంగా వచ్చేటువంటి ప్రభుత్వం దీన్ని కేబినెట్లో ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. కేబినెట్ రద్దుకు ముందు ఈ కమిషన్ నివేదికను ఆమోదించడం, రేపు పొద్దున కేబినెట్లో చర్చ జరగాల్సినటువంటి పరిస్థితిని డీకే శివకుమార్ని ఇరుకున పెట్టడం, అహింద వర్గానికి తానే వెన్నుముక్కగా ఉన్నానని చెప్పేసి భవిష్యత్తులో కూడా నిరూపించుకోవడం ఒక కారణంగా చూడొచ్చా? ఇరుకున పెట్టే విధంగానే ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. స్ట్రాటజీ లేకుండా ఏ రాజకీయ నాయకుడు పోడు. కనుక సిద్ధరామయ్య ఎట్లాగో పదవి పోతుంది. ఇప్పుడు ఏమంటారు దాన్ని గాలికి పోయి పేల పిండి కృష్ణార్పణం అంటే తర్వాత వాళ్ళ సంగతి చూసుకుంటాను. కేల్కతా దుకాణం బంద్గా మాట ఇప్పుడే మొదలైద్ది అని తెలుసు తనకు. ఎందుకంటే సిద్ధరామయ్య గారు చాలా సీనియర్ నాయకుడు. ఆయన కాదని అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకోలేకపోయింది. తప్పనిసరి ఇక ఒప్పించారు. ఎందుకంటే ఇప్పుడు తప్ప వినటట్లేరు. రేపొద్దున మీ పదవి మా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే రేపొద్దున కష్టమనే చేసింది. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ఈ వ్యూహం అంతా చేసిందే తాను అంటున్నాను. అందుకని ఇక్కడ ఏమైందంటే ఈ వ్యూహంలో ప్రధానంగా అహింద వర్గాన్ని సొంతం చేసుకోవడం ఒకటి. ఎట్లాగో తీర్మానం ఆమోదించి చేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చే వాళ్ళు చేయాల్సింది. అంటే దాన్ని కాదనైతే శివకుమార్ పోలేడు కదా. తను అనుకున్న పని తానే చేసిపోయిండు. అంటే రాజీనామా చేసే ముందు తాను ఏ పని అయితే అనుకుంటో ఆ పని చేసేపోయిండు అంటున్నాడు. అది వాళ్ళకి దీన్ని ఆమోదించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు ఆయన నాయకుడిగా నిర్ణయం అంటే అక్సెప్టెన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చు. రేపొద్దున కేబినెట్ ఆమోదించకపోతే కనుక చాలా విమర్శలు ఎదురవుతాయి అదే అహింద వర్గం నుంచి. సిద్ధరామయ్య బలమైనటువంటి నాయకుడిగా పదవి లేకుండా కానీ కొనసాగేటువంటి రాజకీయ వ్యూహంగా కనిపిస్తుంది. ఎటు తిరిగి మళ్ళీ డీకే శివకుమార్ ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అనే చెప్పాలి. కావచ్చు కానీ వచ్చే 2 ఏళ్ళు మొదట్లో శివకుమార్ గారు కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా. అట్లే ప్రభుత్వం తీసుకొచ్చి 2 ఏళ్ళు శివకుమార్ ముందు 2 సమస్యలు. ఒకటేమో ఈయన రాజ్యసభ తీసుకొని కేంద్రానికి వెళ్ళిపోతే లొల్లి లేదు. అంటే ఒకే ఊరలో 2 కత్తులు ఇవ్వడం కష్టం కనుక రాజ్యసభ వద్దంటున్నా అనే మాట కూడా వస్తున్నది. దాంతో ఎమ్మెల్యేగా ఉంటే తెల్లారేస్తే మరి ఇబ్బందిగా తనకైతే అసెంబ్లీలో ఒకటి. అంటే ఇప్పుడు ఎట్లాగో ఈ తీర్మానం ఆమోదించిన కనుక రేపు క్యాబినెట్ లో ఖచ్చితంగా చేస్తాం అనుకుంటారు. క్యాబినెట్ లో తన కొడుకును కూడా మినిస్టర్ చేయమని చెప్పి ఒక షరతు పెట్టినని తెలుస్తున్నది. ఇది సిద్ధరామయ్య కొడుకును రేపు క్యాబినెట్ లో మినిస్టర్ గా తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఇవ్వమని కూడా చెప్తున్నట్టుంది. మరి అది బయట పెడతలేరు కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అప్పుడు ఆటోమేటిక్ గా క్యాబినెట్ లో సిద్ధరామయ్య లేకున్నా తన వర్గాన్ని సగం మంది ఖచ్చితంగా చెప్తాడు. తాను మొత్తం బ్లాంకెట్ చేంజ్ చేయరు కదా. మొత్తం బ్లాంకెట్ అయితే మార్చారు కదా. ఏమైంది అంటే సిద్ధరామయ్య మంత్రివర్గంలో తప్పనిసరి సగం మంది తీసుకుంటారు. కనీసం అటు ఇటు కాకుండా అంటే 2 దిక్కులో ఉన్న వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు. సిద్ధరామయ్యకు పక్క అనుకూలమైన వాళ్ళు కూడా 5-4 తీసుకోవాల్సి వస్తుంది. 224 సీట్లు కనుక అక్కడ ఖచ్చితంగా వాళ్ళ ఆ లెక్కన వాళ్ళకు మంత్రివర్గంలో దాదాపుగా 30 మంది మంత్రివర్గంలోకి వస్తారు. 24 కానీ 15 రోజుల 30 ఆల్మోస్ట్ 32 మంది మంత్రులు పెట్టుకోవచ్చు 15% కనుక. 32 మంత్రుల్లో 2 వర్గాల వాళ్ళని తీసుకుంటారు కనుక అట్లా చూసుకుంటే మనకి మంత్రివర్గ విస్తరణలో శివకుమార్ మన మార్క్ బ్రాండ్ కనపడుతుంది. కానీ సిద్ధరామయ్యను మొత్తం తీసేసి సిద్ధరామయ్య వర్గం ఎవరిని తీసేసి మొత్తం అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. 30% సిద్ధరామయ్య వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. 10% న్యూట్రల్ ఉంటుంది. 20% మిగతా 50% పూర్తిగా మనకు శివకుమార్ కు అనుకూలమైన వాళ్ళు పెట్టుకుంటారు. దాని ఇంకోటి ఏంటంటే శివకుమార్ ముందున్న సమస్యలు ఏంటంటే సిద్ధరామయ్య కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతే కొంచెం ఉపశమనం లేదు. ఎమ్మెల్యేగా ఉంటే తన కొడుకు ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అవుతాడు, మంత్రి అవుతాడు, ఉప ముఖ్యమంత్రి అవుతాడు. అంటే రేపొద్దున సిద్ధరామయ్య రేపొద్దున ఎత్తులు చేస్తారు కనుక ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రభుత్వానికి రోజు దినదినగా నూరేలాగా చేస్తారా అనే వాప ఉన్నది. కానీ అధిష్టాన వర్గం ఒకే బుర్రలో 2 కత్తులు అయితే పెట్టదనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా సిద్ధరామయ్యను అయితే రాజ్యసభ తీసుకో, లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటే మాత్రం లాభం లేదు. నీ కొడుకు సో ఇప్పుడు ఇక బీజేపీ యాక్టివ్ జోన్ లోకి వచ్చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే బీజేపీ 40% కమిషన్ అన్నటువంటి ఆరోపణలతోటే ప్రభుత్వాన్ని కోల్పోయింది. సో ఇప్పుడు డీకే శివకుమార్ ని ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? బీజేపీ యాక్టివ్ మోడ్లోకి వస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు ప్రస్తుతానికి డీకే శివకుమార్. సో ఒక కేజ్రీవాల్ని చూసాం మనం, హేమంత్ సోరెన్ కూడా చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది జార్ఖండ్ అండ్ ఢిల్లీలో. సో ఇక్కడ కూడా అట్లాంటి ఎపిసోడ్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా భవిష్యత్తులో? మీరు మంచి ప్రశ్న. బీజేపీ వెంటనే అయితే రెస్పాండ్ కాదు.
ఇది కాదంటే ఆదిలోనే హంసపాద అన్నట్టు లేకుంటే ఆవకాయ పచ్చడి అన్నప్రసాదం ఆవకాయ పచ్చడి పెట్టకుండా శివకుమార్ పనిని 6 నెలలు గమనిస్తలేము. ఎందుకంటే ఇప్పుడే అరెస్ట్ చేసిన మాకు ఇంత చేసిందని సిద్ధరామయ్య మీద కూడా ఆరోపణలు వస్తాయి. కనుక ఒక దశలో మనకు డికే శివకుమార్ ఈ పదవి ఇన్ని రోజులు లాగుతున్నారు, ఏది 2.5 సంవత్సరాల ఒప్పందాన్ని అని 6 నెలల ముందు శివకుమార్ మీద ఆరోపణ ఏంటంటే రేపు అటు ఆయన కొన్ని మా వ్యాఖ్యలు సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు కూడా చేసిండు ఆయన శివకుమార్. అంటే బీజేపీకి పోతారేమో అన్న అనుమానం కూడా కలిగిందా. ఆర్ఎస్ఎస్ గేయాన్ని కూడా నిండు అసెంబ్లీలో బాడిన గుర్తు కూడా ఉన్నది. దేశభక్తి అంతగా నేను లేదు, బీజేపీతో ఎందుకు ఆటగాగుతానని చెప్పి వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఆయన లాగా అంటే గహిలాట్ మనకు సచిన్ టెండూల్కర్ సచిన్ పైలట్ లాగానో వాటర్ లాగానో తొందరపడి పోతారేమో అనుకున్నాం. కానీ పోకుండా ఆగిన చూసిన సబర్కపాల్ మీటర్ అయితే అంటే ఇదే దేర్ హై మగర్ అందరినీ అన్నట్టు ఆయన ఓపిక పట్టిండు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, ఏమైనా సరే ఇక్కడనే కొట్లాడతాను అని అనుకున్నాడు. ఇంకో 6 నెలలు లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన నిర్ణయం ఆయన తీసుకునేవాడు. ఇక లేట్ చేయలేదు, ఇక లేట్ చేస్తే లాభం లేదు, ఇచ్చుకపోతుంది అని చెప్పి అధిష్టానం వరకు నిర్ణయం తీసుకున్నది. ఇతర 2 ఉంటాయి. మీరు అన్నది ఏంటంటే డికే శివకుమార్ అటు పోకుండా ఆగిండి కనుక ఇక్కడ తనదైన రీతిలో ప్రభుత్వంలో 2 సవాళ్ళు ఎదుర్కోవాలి. ఒకటి, సిద్ధరామయ్య ప్రతిరోజు కాంటకంగా మాట్లాడా అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి, మీరు ఇంతకు చెప్పినట్టు పార్టీ నడపాలి. 2 ఇప్పుడు పార్టీని మళ్ళీ గెలుపు తీరం వైపు పోవాలంటే 2 ఏళ్ళ టైం అంటే 1.5 ఇయర్ టైమే ఉంది. 6 నెలల ముందు పూర్తిగా మనం ఏం చేయలేదు. కనుక విధాన నిర్ణయాలు చేసుకోవడంలో కానీ లేకుంటే మీరు అన్న అహిందా వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండాలంటే దాని తీర్మానాన్ని ఆమోదించాల్సిందే. కొత్తగా ఆయన అహింద వర్గానికి బలమైనటువంటి నాయకుడిగా సిద్ధరామయ్య కనిపిస్తున్నాడు. అటు కురుబ సామాజిక వర్గం కానీ దళిత సామాజిక వర్గం కానీ మైనార్టీకి సంబంధించినటువంటి ఈ విషయంలో ముఖ్యమంత్రిగా లేకపోయినా నాయకుడిగా మాత్రం సిద్ధరామయ్య కనిపిస్తున్నాడు. బట్ ఇప్పుడు వాళ్ళను కాపాడుకోవడం డికే శివకుమార్ చేతిలో ఉంది. రేపొద్దున ఓబీసీలకు అన్యాయం చేసిందని చెప్పేసి అటు జేడీఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కదా. కేబినెట్ లో ఈ నివేదికను ఆమోదించకపోతే జేడీఎస్ బీజేపీ ఏకమయ్యేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది కదా. పూర్తిగా మీతో ఏకీవిస్తూ ఇంకొక కోణం కూడా చెప్తాను. పరమేశ్వరుని కూడా రంగంలోకి వచ్చాడు. పరమేశ్వరుని ఎస్సీ నాయకుడు కదా, ఆయన రంగంలోకి వచ్చిండు. ఆయనే ముఖ్యమంత్రి అవుతారని వచ్చింది కూడా. ఎందుకంటే ఇద్దరు దోనో నడేతో తీనో ఒక ఫైదా హోతా అన్నట్టు వీళ్ళిద్దరు కొట్టాడుకుంటే 300 లాభం వస్తుందని చెప్పి ఆయన ప్రయత్నం చేసిండు. ఇప్పుడు పరమేశ్వరుని కూడా ప్రసన్నం చేసుకోవాలి ఇప్పుడు డికే శివకుమార్. ఎందుకంటే పరమేశ్వరును ఈ 2 వర్గాలకు చెందిన వాడు కాదు, ఈ 2 వర్గాల్లో ఏ దానికి సపోర్ట్ ఇచ్చిన వాడు కాదు. కానీ మీ ఇద్దరు కొట్లాడుకుంటే నాకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు చేయరు, ఎస్సీలు ఎందుకు చేయరు అని ఆయన కొట్లాడినవాడు. కనుక ఇప్పుడు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి మన సిద్ధరామయ్య కొడుకు ఇస్తే ఆయన కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. ఆయన సీనియర్ నాయకుడు పరమేశ్వరుని కూడా మరి ఆయనకే మొదలు ఇవ్వాల్సి వస్తుంది కదా అని ఇప్పుడు డికే శివకుమార్ ఏం ప్లాన్ చేస్తారంటే సిద్ధరామయ్య కొడుకు కొత్తోడు కదా, ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ టైం మంత్రివర్గంలో వస్తున్నాడు కదా అని మంత్రిగా తీసుకుంటా, ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వరుని తీసుకుంటా అని చెప్పి పెట్టావు. ఇప్పుడు ఎత్తుపై ఎత్తు రాజకీయాల్లో ఒకటే పార్టీ కావచ్చు. కానీ నేను చెప్పాను కదా ఇప్పటిదాకా ఎన్నిసార్లు మన టీ మీటింగ్ పరమేశ్వరన్ బిలాంగ్స్ టు కమ్యూనిటీ సార్, దళిత సామాజిక వర్గం కాబట్టి ఉప ముఖ్యమంత్రి అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రికే చేస్తామన్నారు ఒక దశలో. అవునవును. ఎందుకు బెదిరించింది అంటే మీరిద్దరు ఇట్లా కొట్లాడదు 1 year గా అధిష్టాన వర్గం ఏం చేసిందంటే మీ ఇద్దరు ఇట్లా కొట్లాడితే 3 వరకు ఇస్తాం, ఈ సమస్య లేదు, నువ్వు దిగిపోవాలంటే నీకు నష్టమే, ఎక్కుతాడు ఈయన నష్టమే అని 1 year నుంచి ఆపుతున్నాం. ఇప్పుడు 1 year నుంచి ఏంటంటే డికే శివకుమార్ శ్రీకాంత్ గారు డికే శివకుమార్ 1 year నుంచి మొదలుపెట్టింది ఈ ప్లాన్. అంటే మీరు 2.5 అన్నారు కదా, 2.5 ఏళ్ళు అంటే ఏముంటది, 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎప్పుడు అప్పు చెప్తారు తెలియదని సరిగ్గా 2 ఏళ్ళు పూర్తి కాగానే అధిష్టాన వర్గం దగ్గరికి 20 మంది 10 మంది ఎమ్మెల్యేలు పోవడం, డికే శివకుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారని అడగడం చేసి ఇప్పటిదాకా జరిగింది అదే. కనుక నేనే